సో మామూలుగా మనందరికి ఒక మాయరోగం ఉంటుందండి. ఏంటంటే మనం చదివింది మర్చిపోతూ ఉంటాము. ఓకేనా? సో ఈరోజు చదువుతాము, రేపు మర్చిపోతూ ఉంటాము, రేపు చదివింది మళ్ళీ ఎల్లుండి మర్చిపోతూ ఉంటాము. సో మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి? హౌ టు రిమెంబర్ ఎవ్రీథింగ్ యూ స్టడీ, హౌ టు రిమెంబర్ ఎవ్రీథింగ్ యూ స్టడీ అని చెప్పి మీకు కొన్ని టిప్స్ ఇవ్వబోతా ఉన్నాను. సో వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం, ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం. ఓకే, సో లెట్స్ బిగిన్ ద సెషన్. హాయ్, హలో, నమస్తే ఎవ్రీవన్. వెల్కమ్ టు వేదాంత తెలుగు 8th, 9th, 10th. దిస్ ఇస్ శ్రీకాంత్ సార్, యువర్ కెమిస్ట్రీ మాస్టర్ టీచర్. హౌ ఆర్ యూ ఆల్? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్, గ్రేట్ అండ్ వండర్ఫుల్, రైట్? సో అందరు బాగుంటారు, అందులో మనం ఉంటాం, రైట్? హౌ టు రిమెంబర్ ఎవ్రీథింగ్ యూ స్టడీ. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకోవాలి, అసలు ఏం చేస్తే గుర్తుంటా సార్? సో మాకైతే ఇది చాలా పెద్ద ప్రాబ్లమేటిక్గా ఉంది. అసలు గుర్తుండట్లేదు, చదివింది ఈరోజే మర్చిపోతూ ఉన్నామని చెప్పి చాలా వరకు డౌట్స్ ఉంటాయి. ఓకే, ఎగ్జామ్ పోయిన తర్వాత మళ్ళీ మొత్తం మర్చిపోతే ఎగ్జామ్లో ఏం చేస్తాం సార్? ఏం చేయలేము. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ కాకుండానే నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. సో ఈ టిప్స్ అన్నీ చూసేంత వరకు వీడియోని మధ్యలో వదిలేయకండి అసలే. సో లెట్స్ టు నో ఎవ్రీథింగ్. Stay tuned to Vedanta Telugu 8th, 9th, 10th. Chalo, let's see the first thing. So session kante elle kante mundu manaki telusu kada beta. So WhatsApp, Instagram, Telegram. So ee channels manaki Vedanta Telugu 8, 9, 10 channels aithe undadam jarigindi. Then Vedanta Telugu 8, 9, 10 YouTube channel. So that you have to subscribe. And for important notes, check the description. So description ni చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో మనకి చాలా తెలుసు కదా బేటా. సో మన డిస్క్రిప్షన్ చాలా కాస్ట్లీ బేటా. మన డిస్క్రిప్షన్ అనేది చాలా కాస్ట్లీ. సో ఇక్కడ చూడండి, మనకి ఇది మన వేదాంత తెలుగు 8, 9, 10 ఛానల్ కదా. సో వేదాంత తెలుగు 8, 9, 10 ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ సెషన్ చూసినా సరే మీకు అక్కడ ఏంటిదన్నా డిస్క్రిప్షన్లో కొన్ని థింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో మన ఇది ఒక సెషన్ చూద్దాం, 2 మార్క్స్ గన్ షాట్ అని చెప్పి ఈ సెషన్ ఉంది కదా. సో ఇది ఆల్రెడీ అయిపోయిన సెషన్ బేటా, ఇది ఆల్రెడీ అయిపోయిన సెషన్ ఇది. ఓకేనా? సో ఈ అయిపోయిన సెషన్ కిందనే మన డిస్క్రిప్షన్ చూపిస్తారు చూడండి. నేను ఇక్కడ ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకి. సో కెమిస్ట్రీ షార్ట్ నోట్స్, ఫిజిక్స్ షార్ట్ నోట్స్, బయాలజీ షార్ట్ నోట్స్ అని చెప్పి. సో ఇప్పుడు కెమిస్ట్రీ చూడండి, ఈ కెమిస్ట్రీ షార్ట్ నోట్స్ పైన క్లిక్ చేశాను. ఏ బోర్డ్ది ఆ బోర్డ్కి సెపరేట్ ఉందన్న, ఏపీ బోర్డ్ అండ్ టీఎస్ బోర్డ్కి సెపరేట్ ఉంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి మనము ఓటీపీ రాగానే ఓటీపీ ఎంటర్ చేస్తే మనం నోట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ బేటా. ఓకేనా? సో మీ బోర్డ్ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతా ఉంది. సో దాంతోపాటు మనది వాట్సాప్ గ్రేడ్ 10 ఛానల్. ఓకే, వాట్సాప్ గ్రేడ్ 10 ఛానల్ అయితే ఉంది. సో దాంట్లో జాయిన్ అయిపోండి టు గెట్ మోర్ అప్డేట్స్. ఓకే, లేటెస్ట్ అప్డేట్స్ కోసం దాంట్లో జాయిన్ అయిపోండి, రైట్? సో లెట్స్ సీ ద థింగ్. సో హౌ టు రిమెంబర్ ఎవ్రీథింగ్ యూ స్టడీని చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో ఫస్ట్ బట్టిఫై చేయడం బంద్ చేయండి అసలే. ఓకే, సో a² + b² = 2ab, ఇట్లాంటి బట్టిఫికేషన్ మెథడ్స్ అయితే మర్చిపోండి. a² + b² = 2ab అని సార్ మీరు తప్పు చెప్పారు అనుకుంటున్నారు. ఓకేనా? సో నేను బట్టిఫై చేశానేమో అందుకే మర్చిపోయాను అనుకుంటున్నారు, రైట్? సో ఇక్కడ ఏంటంటే, సో ఇట్లా బట్టిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మర్చిపోతా ఉంటాము. సో అండర్స్టాండ్ వాట్ యూ హ్యావ్ టు డూ బెటర్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. యూ షుడెంట్ మెమోరైజ్. డోంట్ మెమోరైజ్. అండర్స్టాండ్ ఇట్ ఫస్ట్, డోంట్ మెమోరైజ్. ఓకే, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. వై అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంది? అండర్స్టాండింగ్ ఇన్ ద సెన్స్ అర్థం చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రోట్ లైక్ మెమోరైజేషన్ ఈజ్ ఈక్వల్స్ టు షార్ట్ టర్మ్ మెమొరీ. రోట్ మెమోరైజేషన్ ఈజ్ వాట్ బెటా ఈజ్ ఈక్వల్స్ టు షార్ట్ టర్మ్ మెమొరీ. సో ఇదేంటంటే మనం బర్తిఫై చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి మనకి మామూలుగా, ఓకే, కాంబినేషన్ రియాక్షన్. ఓకేనా? సో హియర్ వాట్ విల్ హ్యాపెన్ హియర్? 2 or more reactants combine to form single product. 2 or more reactions combine to form single product. ఇట్లా మెమోరైజ్ చేస్తూ ఉంటాం. ఇట్లా మెమోరైజ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్ బేటా. ఈ రోజు మాత్రమే గుర్తుంటుంది, 2 days తర్వాత మర్చిపోతూ ఉంటాము. సో యూ షుడ్ నాట్ మెమోరైజ్, యూ షుడ్ అండర్స్టాండ్. ఓకేనా? అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ బేటా లాంగ్ టర్మ్ మెమొరీ. దాన్ని అర్థం చేసుకొని చదవడం వల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ మెమొరీ. అంటే అర్థం ఎలా చేసుకోవాలి సార్ అంటే, ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయి. ఓకేనా? నేను చెప్పా 2 or more reactants combine to form a single product అని చెప్పాను. 2 or more reactantsకి బదులు ఏం చేస్తా ఉంటే, ఏ అనేది ఒక రియాక్టెంట్, బి అనేది ఒక, రెండు కలిసిపోయినాయి, ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఇట్లా మెమొరైజ్ చేయడానికి, ఇట్లా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయి. ఓకేనా? యూజ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ టు రిలేట్ టాపిక్స్ టు ఎవ్రీడే లైఫ్. ఓకే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని తీసుకొని టాపిక్స్ని రిలేట్ చేయి టు ఎవ్రీడే లైఫ్. ఓకే, సో దాని తర్వాత చూడండి ఇక్కడ. సో ఫస్ట్ థింగ్, బట్టిఫై చేయడం మానేయి. బట్టిఫై చేస్తే నువ్వే లాస్ అవుతావు. బట్టిఫై చేయడం మానేసేయి. ఓకే,
సో యూజ్ యాక్టివ్ రీకాల్ టెక్నిక్. యూజ్ యాక్టివ్ రీకాల్ టెక్నిక్ అంటే సో మనం చదివింది మనం గుర్తు చేసుకోవడానికి ట్రై చేయాలి. యాక్టివ్ రీకాల్ టెక్నిక్స్. వాట్ ఈస్ యాక్టివ్ రీకాల్? డోంట్ జస్ట్ రీడ్, టెస్ట్ యువర్ సెల్ఫ్ బై రీకాలింగ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో చదివి వదిలేక అసలే చదివింది అక్కడితో మర్చిపోకుండా దాన్ని రీకాల్ చేస్తూ ఉండు. ఓకేనా? రీకాల్ చేస్తూ ఉండు. ఓకే, ఈరోజు చదివింది నైట్ పడుకునే ముందు, ఓకేనా, నైట్ పడుకునే ముందు ట్రై చేస్తూ ఉండు ఒకసారి. డోంట్ వాట్ యూ కెన్ సే, డోంట్ జస్ట్ రీడ్. సో జస్ట్ ట్రై టు రీకాల్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్ టిల్, ఓకే, ఫర్ ద ఎంటైర్ డే, ఫర్ ద ఎంటైర్ వీక్. సో అట్లా మనం చదివింది రీకాల్ చేస్తూ ఉండాలి ఎవ్రీ టైం. ఓకేనా? క్లోజ్ ద బుక్ అండ్ ట్రై టు రైట్ డౌన్ కీ పాయింట్స్. సో మనం చదివిన ఎప్పుడైతే చదువుతామో అప్పుడు ఏం చేయాలన్నా, సో యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ బుక్. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ అయిపోయింది, చాప్టర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? బుక్ క్లోజ్ చేయండి. బుక్ క్లోజ్ చేసి నువ్వు ఏమైతే చదివావు అది నోట్స్లో రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? నోట్స్లో రాయడానికి ట్రై చేయండి. యూజ్ ఫ్లాష్ కార్డ్స్ ఆర్ క్విజ్ యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలంటే మనము ఫ్లాష్ కార్డ్స్ కానీ క్విజ్ కానీ యూజ్ చేయాలి. ఓకే, నీకు నువ్వుగా ఫ్లాష్ కార్డ్స్ కానీ క్విజ్ కానీ కండక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, సో దట్ వీ కెన్ రిమెంబర్ ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్. ఓకే, సో యూజ్ ద స్పేస్డ్ రిపిటేషన్ మెథడ్. యూజ్ ద స్పేస్డ్ రిపిటేషన్ మెథడ్. సార్ అసలు స్పేస్డ్ రిపిటేషన్ అంటే ఏంటి సార్? మరి స్పేస్డ్ రిపిటేషన్ అంటే ఏంటంటే రివైజ్ ఎట్ స్ట్రాటజిక్ ఇంటర్వెల్స్. రివైజ్ ఎట్ స్ట్రాటజిక్ ఇంటర్వెల్స్. సో ఇట్లా స్ట్రాటజిక్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి సార్? మనంటే సో ఫస్ట్ రివిజన్ ఎప్పుడు చేయాలి? సేమ్ డే చేయాలి. సెకండ్ రివిజన్ ఏం చేయాలి? ఆఫ్టర్ 2 days చేయాలి. థర్డ్ రివిజన్ ఎప్పుడు చేయాలి? ఆఫ్టర్ 1 week చేయాలి. ఫోర్త్ రివిజన్ ఎప్పుడు చేయాలి? ఆఫ్టర్ 15 days చేయాలి. అట్లా సో రీవైజ్ చేస్తూ ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ వాట్ బెట స్పేస్డ్ రివిజన్. అంటే ఒక టైం ఫ్రేమ్లో రీవైజ్ చేస్తూ ఉన్నాం కదా, దాన్ని స్పేస్డ్ రివిజన్ అని చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా? యూజ్ ద స్పేస్డ్ రిపిటేషన్ మెథడ్. స్పేస్డ్ రిపిటేషన్ మెథడ్ యూజ్ చేసి మనం రివైజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో రివైజ్ ఇన్ స్ట్రాటజిక్ ఇంటర్వెల్స్. ఓకే, మనం చదివిన దాన్ని నేర్చుకోవడానికి కూడా ఒక స్ట్రాటజీతో వెళ్ళిపోవాలి. సో మామూలుగా గుడ్డిగా చదివేసి ఓకే అదేంది దేవుడి ముందు దీపం పెట్టేసి గాలికి దేవుడా అంటే దేవుడు చాపడు కదా. సో మనమేదో మనమే చూసుకోవాలి. రైట్? సో ఫస్ట్ రివిజన్ సేమ్ డే చేయాలి, సెకండ్ రివిజన్ ఆఫ్టర్ 2 days చేయాలి, అండ్ థర్డ్ రివిజన్ ఆఫ్టర్ 1 week చేయాలి. రైట్? సో టీచ్ సమ్ వన్ ఎల్స్. ఓకే, సో మనం ఏదైతే చదివామో అది ఇంకొకటికి టీచ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? మన ఫ్రెండ్స్ కానీ, ఓకేనా, మన క్లాస్లో మన సెక్షన్లో లేదంటే మన పక్క సెక్షన్లో ఉన్న వాళ్ళకి లైక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకెక్కువ కాలం గుర్తుంటుంది. ఓకేనా? సో వాట్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఈజ్ వాట్ బెటా it will be remember long lasting. So explaining to others helps you understand and remember better. Okay na? So మనం అదర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసిన ఏమవుతుంది మనకి ఎక్కువ కాలం గుర్తుండడానికి ఎక్కువ కాలం గుర్తుండిపోతూ ఉంటుంది. సో అది మనకి చాలా బెనిఫిట్ అన్నట్టు. ఓకే, ఇఫ్ యూ కెన్ టీచ్ ఇట్ సింప్లీ యూ హ్యావ్ మాస్టర్డ్ ద టాపిక్. సో మనము సింపుల్గా చెప్పగలిగినాం అనుకోండి, సో మనకు ఆల్రెడీ అది కంప్లీట్గా వచ్చేసినట్టే మనం నిద్రలో లేపు అడిగినా చెప్పేస్తూ ఉంటాము. వెన్ we are able to teach to the someone else. Okay, so teach a friend or even yourself in the mirror. So మనకి ఫ్రెండ్ ఎవరు దొరకలేదు, మనమే మిర్రర్ ముందు నిల్చొని చెప్పుకోవాలి. ఓకేనా? సో మిర్రర్లో మనమే ఉంటాము, మనమే చెప్పుకోవాలి. సో దట్ వీ కెన్ రిమెంబర్ లైక్ ఓవర్ టైం. సో ఎక్కువ టైం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో మనకి ఇలా చేయడం వల్ల ఎక్కువ టైం అనేది గుర్తుంటూ ఉంటుంది. సో ఇట్ ఈస్ లాంగ్ లాస్టింగ్ అన్నట్టు, లాంగ్ లాస్టింగ్. ఓకే, సో యూజ్ విజువల్ ఎయిడ్స్ అండ్ మైండ్ మ్యాప్స్. ఇక్కడ ఏంటంటే మనకి విజువల్ ఎయిడ్స్ చూస్తుండాలి, మైండ్ మ్యాప్స్. ఓకే, సో వై విజువల్స్ ఇంప్రూవ్ మెమొరీ? విజువల్స్ అనేది ఎందుకు మెమొరీ? మనము చదివిన దానికంటే చూసింది ఎక్కువ గుర్తుంటుంది. సో పలానా డేట్న పలానా టైంలో నేను అక్కడ ఒక సినిమా చూశానని చెప్పి గుర్తుంటుంది. కానీ ఓకేనా, పలానా సినిమాలో ఈ హీరో ఇలా ఉన్నాడు, ఈ హీరో ఆ సీన్లో, ఈ పర్టికులర్ సీన్లో హీరో ఈ విధంగా చేశాడని చెప్పి ఎవరైనా అడగగానే చెప్తారు. మరి పలాన్ పేజీలో పలాన్ క్వశ్చన్లో పలాన్ ఆన్సర్ ఉంది అని అంటే చెప్తారు ఎవరైనా? ఎవరు చెప్పరు. ఎందుకంటే సో దట్ ఈస్ వాట్ బెటా లైక్ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ థింగ్. అండ్ మనం చూసాము, అది చూసింది కాబట్టి గుర్తుంది. ఇది చదివాము సార్, చదవడం కూడా చూసుకుంటూనే చదువుతున్నాం కదా, మరి ఇది ఎందుకో గుర్తుండట్లేదు. అది ఇంట్రెస్టింగ్గా చూసాము సీను, ఇక్కడ ఇంట్రెస్టింగ్గా చూడలేదు, జస్ట్ చదివాము అంతే. ఓకేనా? సో అక్కడ ఏమవుతుందంటే విజువల్ ఎయిడ్స్ అంటే మనం చూసింది ఎక్కువ కాలం గుర్తుంటా ఉంది. ఓకేనా? సో ద బ్రెయిన్ రిమెంబర్స్ విజువల్ బెటర్ దాన్ ప్లెయిన్ టెక్స్ట్. ఓకే, ఏదైనా ఇమేజ్ బేస్డ్ కానీ, ఓకేనా, ఏదైనా సీన్ బేస్డ్ కానీ, ఏదైనా వీడియో బేస్డ్ కానీ ఉంటే ఏమవుతుందంటే అది ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది. సో బ్రెయిన్ ఏం చేస్తుందంటే అది ఎక్కువ గుర్తుపెట్టుకుంటా ఉంది విజువల్స్ బెటర్ దాన్
ప్లేన్ టెక్స్ట్. యూస్ డయాగ్రామ్స్ చార్ట్స్ ఆర్ కాంప్లెక్స్ టాపిక్స్ ఏదైతే ఉందో మనం ఏం చేయాలి, డయాగ్రామ్స్ కానీ చార్ట్స్ కానీ యూస్ చేయాలి. కలర్ కోడెడ్ నోట్స్ ఫర్ క్విక్ రీకాల్. సో మనం ఏంటంటే కలర్ కోడెడ్ నోట్స్ మనం చదివేటప్పుడే అండర్లైన్ చేస్తూ ఉంటాము, హైలైట్ చేస్తూ ఉంటాం కదా. సో కలర్ కోడెడ్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేయాలి ఫర్ క్విక్ రీకాల్. అండ్ మైండ్ మ్యాప్స్ టు కనెక్ట్ ఐడియాస్. మైండ్ మ్యాప్స్ యూస్ చేయాలి. మైండ్ మ్యాప్స్ యూజ్ చేయడం వల్ల ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి టు రిమెంబర్ ఎవ్రీథింగ్. ఓకే, సో యూజ్ నిమోనిక్స్ అండ్ యాక్రోనిమ్స్. ఓకేనా, సో నిమోనిక్స్ కానీ యాక్రోనిమ్స్ కానీ యూజ్ చేస్తూ ఉండాలి. యూజ్ నిమోనిక్స్ అండ్ యాక్రోనిమ్స్. ఓకేనా, సో మేక్ లెర్నింగ్ ఫన్. ఓకే, యూజ్ షార్ట్ ట్రిక్స్ టు రీకాల్ ఇన్ఫర్మేషన్. నేను మీకు చాలా ట్రిక్స్ చెప్పాను, మిథైల్ ఆరెంజ్ ట్రిక్ చెప్పాను, మై యాపిల్ ఈజ్ రెడ్ అండ్ బనానా ఈజ్ ఎల్లో, ఇట్లాంటి షార్ట్ ట్రిక్స్ యూజ్ చేసుకొని. ఓకే, మై యాపిల్ ఈజ్ రెడ్ అంటే ఏంటి బేటా, మిథైల్ ఆరెంజ్లో ఎం అంటే మిథైల్ ఆరెంజ్, యాపిల్ అంటే యాసిడ్, ఆర్ రెడ్ అంటే ఏంటి, యాసిడ్లో రెడ్ అవుతా ఉంది. బనానా అంటే బేస్ ఎల్లో అంటే బేస్లో ఎల్లో కలర్ టర్న్ అవుతుంది. సో ఇట్లా మీకు చాలా ట్రిక్స్ చెప్పాను కదా నేను. సో అట్లా వాట్ వి కాల్ ఇట్ as నిమోనిక్స్ కానీ యాక్రోనిమ్స్ కానీ యూస్ చేయాలి. ఓకేనా, సో విబ్జిఆర్ ఉంది ఫర్ రెయిన్బో కలర్స్. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అదంతా గుర్తుపెట్టుకోవడం అంటే నిమోనిక్. ఓకే, విబ్జిఆర్ అని చెప్పి గుర్తుపెట్టుకున్నాం. ఓకే, మేక్ యువర్ ఓన్ ఫన్నీ ఆర్ క్యాచీ ఫ్రేజెస్. మనమే ఒక ఫన్నీ కానీ క్యాచీ ఫ్రేజెస్ కానీ గుర్తుపెట్టుకోవడానికి ఫ్రేజ్ చేయాలి. క్యాచీ ఫ్రేజెస్ని లైక్ క్రియేట్ చేసుకోవాలి సో దట్ వీ కెన్ రిమెంబర్ లాంగ్ లాస్టింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టడీ ఇన్ షార్ట్ సెషన్స్ లైక్ పోమోడోరో టెక్నిక్. మనందరికీ బాగా తెలుసు కదా పోమోడోరో టెక్నిక్స్. వై షార్ట్ స్టడీ సిరీస్ సెషన్స్ వర్క్స్. ఓకే, షార్ట్ స్టడీ సెషన్స్ అనేది ఎందుకు వర్క్ అవుతా ఉన్నాయి అంటే ఇక్కడ చూడొచ్చు మనకి స్టడీ 25 to 30 minutes, టేక్ 5 minute బ్రేక్. ఓకే, మన బ్రెయిన్ అనేది కొంత మన ఏంది మామూలుగా ఒక కార్ ఇంజన్ స్టార్ట్ చేయగానే పికప్ 100 కిలోమీటర్ స్పీడ్ 200 కిలోమీటర్ స్పీడ్ పోదు కదా. సో ఫస్ట్ 0 నుంచే స్టార్ట్ అవుతా ఉంది. సో మనం కూడా 0 నుండే స్టార్ట్ చేయాలి మన బ్రెయిన్ని. ఓకేనా, సో దాంట్లో మధ్యలో షార్ట్ బ్రేక్స్ ఇస్తూ ఉండాలి. ఓకేనా, స్టడీ ఫర్ 25 to 30 minutes అండ్ టేక్ 5 to 5 minutes బ్రేక్. సో 30 minutes చదవగానే మనము ఒక 5 minutes బ్రేక్ ఇవ్వాలి. దెన్ రిపీట్ 4 times, దెన్ టేక్ ఎ లాంగర్ బ్రేక్. సో ఇట్లా చేసేసి నన్ను 4 times చేయాలి. హాఫ్ అన్ అవర్ అట్లా 4 times చేసిన తర్వాత ఒక లాంగ్ బ్రేక్ ఇవ్వాలి. ఓకే, దిస్ ప్రివెంట్స్ బర్న్అవుట్ అండ్ ఇంప్రూవ్స్ ఫోకస్. ఓకే, దాని ఇది ఏమవుతుందంటే మనకి ఇదేం చేస్తుంది, మన యొక్క ఇంట్రెస్ట్ని పోకుండా చేస్తూ ఉంది. దాని తర్వాత ఫోకస్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటాము, కాన్సెప్ట్ పైన ఫోకస్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటాము. సో యూస్ పోమోడోరో technique to understand the concept easily and to study what better long time and short sessions lo chaduta untamu, right? Get enough sleep and stay healthy. So get enough sleep. Okay, sufficient sleep kavali and we have to be healthy. Okay na, healthy ante sir మేము బాగానే హెల్దీగా ఉన్నామంటే బయటకు పోయి ఒక 2 రోజులు మంచూరియా, 2 రోజులు చికెన్ బిర్యానీ, 2 రోజులు షార్మా అని ఇట్లా తిన్నారనుకోండి, ఆటోమేటిక్గా మన హెల్దీనెస్ అంతా పోతూ ఉంటుంది, రైట్? సో డోంట్ ఈట్ జంక్ ఫుడ్. ఓకేనా, వై స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మెమొరీ. స్లీప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్లీప్ హెల్ప్స్ ద బ్రెయిన్ స్టోర్ ఇన్ఫర్మేషన్. ఏం చేస్తూ ఉందంటే మనకి, ఓకే, సో మనకి ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది అంటే మనకి స్టోర్ చేసుకోవడానికి స్లీప్ అనేది సఫిషియెంట్ స్లీప్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకేనా, aim 7 to 8 hours of sleep before exams. But what we have to do beta, 7 to 8 hours of sleep before exams. So daily ki 7 hours padukondi, at least 6 hours anna padukodaniki try cheyandi. Eat brain boosting foods like nuts, fruits, dark chocolates and all. Okay na, so don't eat chicken biryani, mutton biryani, manchurian, shawarma. So ivanni tinadam valla brain moddu paripotundi, stomach lo indigestion effect vastha undi, me brain anedi moddu paripotha undi, we cannot focus. Okay na, సో బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్ ఉంది లైక్ నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ డార్క్ చాక్లెట్ ఎందుకు తినాలంటే సో మన బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తూ ఉంది. ఓకేనా, ఓకే, రైట్? సో సూపర్ చార్జ్ యువర్ మెమొరీ. సో ఎక్స్ట్రా టిప్స్ ఫర్ రీటైనింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇదాన్ని బూస్టింగ్ టిప్స్ అన్నట్టు ఇవి. అవాయిడ్ డిస్ట్రాక్షన్, స్టడీ ఇన్ ఎ క్వైట్ ప్లేస్. సో డిస్ట్రాక్షన్స్ని వదిలేసేయి, ఫోన్ పక్కన పెట్టేసేయి, చదివేటప్పుడు ఫోన్ మనతో ఉండకూడదు, ఫోన్ పక్కన పెట్టేసేయి. అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ అండ్ స్టడీ ఇన్ క్వైట్ ప్లేస్. లిజన్ టు సాఫ్ట్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వైల్ స్టడీయింగ్. ఓకేనా, సో ఇలా ఎంతమంది కమెంట్లో చేయండి ఎంతమంది మ్యూజిక్ వింటూ క్లాస్ వింటారని చెప్పి కమెంట్ చేయండి. అండ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, స్మూత్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అట్లా అని చెప్పి
ఓకే. సో ఇట్లా మన పెద్ద పెద్ద డీజే సాంగ్స్ పెట్టుకోవడం కాదు, స్మూత్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అయితే వినొచ్చు. ఓకేనా. రైట్ సమ్మరీ నోట్స్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. సో ఈ సమ్మరీ నోట్స్ ఆల్రెడీ మేము మీకు ఇచ్చేసాము, అది యూస్ చేయండి. రైట్ సమ్మరీ నోట్స్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. స్టే హైడ్రేటెడ్ అండ్ ఎక్సర్సైజ్ ఫర్ బెటర్ బ్రెయిన్ ఫంక్షన్. సో హైడ్రేటెడ్గా ఉండండి అండ్ ఎక్సర్సైజ్ చేయండి ఫర్ బెటర్ బ్రెయిన్ ఫంక్షన్స్ కోసం. హైడ్రేటెడ్గా అండ్ ఎక్సర్సైజ్ చేయండి. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ బెటా హౌ టు రిమెంబర్ వాట్ యూ స్టడీడ్ ఎవ్రీథింగ్. సో మనం ఏదైతే చదివామో అది ఎలా గుర్తుపెట్టుకోవాలని ఈ టిప్స్ అయితే చెప్పడం జరిగింది. సో మీ అందరికీ డెఫినెట్గా యూస్ఫుల్ అవుతూ ఉన్నాయి. సో మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే సో just like the session and subscribe the channel. So see you again with another interesting topic in the next session. Till the time, bye everyone, and this is Srikanth sir, your chemistry master teacher, and see you in the next session. Bye bye and have a great day.